టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం హ్రీంకారాసనగర్భిత నలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్రం సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవతాయై నమః. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేనరాశి. ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏలినట్సన్ జరుగుతుంది. ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము అనేకమైనటువంటి మార్గాల ద్వారా ధన సహాయం కలుగుతుంది. వ్యయములో ఉన్నటువంటి ఈ యొక్క పంచగ్రహ కూటమాల కారణంగా మానసికంగా కాస్త ప్రశాంతత అనేటటువంటిది తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఎన్నో ఒడిదుడుకులతో మీరు ముందుకు వెళ్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు. అలాగే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి బట్టల షాపులో, హోటళ్ళ వ్యాపారాలు, అప్పడాల వ్యాపారాలు, అపరాల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అనేకమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు అధికంగా కనబడడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి, మీన రాశి వారికి అందరికీ కూడా అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు బంగారపు వర్ణము. అందువలన అందరూ కూడా మనం ఈ మీనరాశి వారికి బంగారం షాపులు నడుస్తున్నటువంటి వాళ్ళు బాగా సంపాదించడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక డాక్టర్లు, ప్లేడర్లు వీళ్ళ యొక్క స్వతంత్ర వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళ పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.